అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ వేరుశెనగ సాగులో రకాల ఎంపిక, సాగు విధానం, మామిడి కాపు అనంతరం తోటల్లో ఇప్పుడు చేపట్టాల్సిన చర్యలు, బెండ సాగు వివరాలు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పండ్ల తోటల్లో మామిడిది అగ్రస్థానం. ఈ తోటలు దాదాపు అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వేసవిలో పసందైన ఫలాలను అందించే మామిడిలో ముందు నాటికి మంచి దిగుబడులను సాధించాలంటే ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. మే, జూన్ మాసాల కల్లా అన్ని తోటల్లోనూ కోతలు పూర్తయ్యాయి. కాపునిచ్చి అలసిన చెట్లకు కొంతకాలం విశ్రాంతినిచ్చిన అనంతరం ఎండు కొమ్మలను కత్తిరించి ఎరువులను అందించాలి. అప్పుడే చెట్లు మళ్లీ శాఖీయంగా పెరిగి కొత్త కొమ్మలనిస్తాయి. ఇప్పుడు కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఏ నితీష్. తోట పంటల్లో లేదా పండ్ల తోటల్లో ముఖ్యమైనది మామిడి. ఈ మామిడి అంతా కూడా ఇప్పుడు సీజన్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ జూన్ జూలై మాసంలో మామిడి తోటలన్నీ కూడా ఇప్పుడు నిద్రావస్థలో ఉంటాయి లేదా విశ్రాంతి దశలో ఉంటాయి. కాబట్టి ఈ జూన్ జూలై మాసంలో మనం ఎటువంటి ఎరువుల యాజమాన్యం కానీ, నీటి యాజమాన్యం కానీ లేదా చీడపీడల యాజమాన్యం కానీ ఏ విధంగా చేసుకోవాలో మనం చూసుకుందాం. ముఖ్యంగా ఈ కోత అనంతరం అంటే కోత అయిపోయినంతా కూడా మనం కత్తిరింపులు అనేవి చేసుకోవాలి. ముందుగా కొమ్మ కత్తిరింపులు అంటే అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు కానీ, చీడపీడల బారిన పడిన కొమ్మలు కానీ లేదా తెగుళ్ళ బారిన పడిన మన కొమ్మలు కానీ ఈ విధంగా మనం ఈ కొమ్మల్ని అన్నీ కూడా మనం కత్తిరింపులు అనేవి చేసుకోవాలన్నమాట. అంటే ఈ కత్తిరింపులు చేసుకోవటం వల్ల మనకి సూర్యరశ్మి అనేది చెట్లకి బాగా అందుతుందన్నమాట. అంటే మనకి చెట్టు మొదల్లో బాగా సూర్యరశ్మి తగిలేలాగా చైన్సా లేదా మనకి ప్రూనింగ్సా ఇలాంటివి ఈ రంపాలు వీటి కత్తిరించే రంపాలు వీటిని ఉపయోగించి మనం కత్తిరింపులు అనేవి చేసుకోవాలి. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కత్తిరింపులు చేసుకోవటం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా తగ్గుతుంది సంవత్సరంలో. అంతేకాకుండా ఈ కత్తిరింపులు చేసుకున్న తర్వాత మనం ఈ వర్షాకాలంలో లోతుగా దుక్కులు అనేవి దున్నుకోవాలి. ఈ లోతుగా దుక్కులు దున్నుకోవటం వల్ల ఆ భూమిలో ఉన్న కీటకాల యొక్క కోశస్థ దశలు ఎండకి బహిర్గతమై చనిపోవటం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడు వర్షపు నీరంతా కూడా బయటికి వెళ్లకుండా తోట లోపలికి ఇంకిపోవటం జరుగుతుందన్నమాట. ఇక ఎరువుల యాజమాన్యానికి వస్తే 10 సంవత్సరాలు పైబడిన మొక్కలకి మనం 70 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 7 కిలోల వర్మీ కంపోస్ట్ మనం వేసుకోవాలి. వీటితో పాటుగా మనం 10 సంవత్సరాలు పైబడిన మొక్కలకి మనం 1.5 కేజీ యూరియా వేసుకోవాలి. దీంతో పాటుగా మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎస్ఎస్పి అంటారు, ఇది 4 కేజీలు. అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎంఓపి అంటారు, ఇది కూడా మనం 1 కేజీ చొప్పున మనం చెట్ల మొదల్లో వేసుకోవాలి వర్షాలు ప్రారంభమైన తర్వాత. అధికంగా వర్షం ఉన్న ప్రాంతాల్లో అయితే వర్షాలు ఆగిన తర్వాత ఇవి చెట్ల మొదల్లో మనం వేసుకోవాలి. అంతేకాకుండా భూమిలో మనం నత్రజని శాతాన్ని పెంచడానికి మనం జీలుగు, జినుము ఇవి అంతర పంటలుగా వేసుకోవాలి. ఇవి పూత దశకి రాకముందే మనం ఈ భూమిలో మనం కలియదున్నినట్లయితే మనం భూమిలో నత్రజని శాతాన్ని కూడా పెంచుకోవచ్చు.
చేసుకోవచ్చు. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే మనం కత్తిరింపులు చేసిన ఒక 15-20 రోజుల తర్వాతే మనం భూమిలో నత్రజని పెంచడానికి ఈ యొక్క ఎరువులు అనేది వేసుకోవాలి. ఇక ఈ జూన్ మాసంలో చీడపీడల యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి బంకకారు తెగులు, అలాగే కొమ్మ ఎండు తెగులు, వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ బంకకారు తెగులు అనేది మనకి కొమ్మల యొక్క పగుళ్లలో నుండి బంక కారటం మనం గమనించవచ్చు. బంకకారు తెగుల్ని గమనించిన వెంటనే ఆ బంకనంతా తీసేసి అక్కడ బోర్డో మిశ్రమం పేస్ట్ లాగా చేసి మనం ఏదైతే బంక కారుతుందో అక్కడ పూసుకోవాలన్నమాట. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత మనం ఖచ్చితంగా మనం కాపర్ ఆక్సీ క్లోరైడ్ COC అని మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని 3 గ్రాములు లీటర్ నీటిని చెప్పి మనం ఎక్కడైతే మనం కత్తిరింపులు చేసామో ఆ ప్రాంతంలో మనం ఖచ్చితంగా ఇవి పిచికారీ చేసుకోవటం లేదా పేస్ట్ లాగా చేసి మనం ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ని మనం పూయటం చేయాలన్నమాట. ఇక చీడపీడల యాజమాన్యం విషయానికి చూసినట్లయితే జూలై మాసంలో అధికంగా వర్షాలు ఉన్నట్లయితే ఆ తేమ వల్ల మనకి బ్యాక్టీరియా మచ్చలు, ఆకులపైన నల్లని బ్యాక్టీరియా మచ్చలు మనం గమనించవచ్చు. దీన్ని మనం నివారించడానికి ట్రిప్టోసైక్లిన్, దీన్ని మనం 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ యొక్క ఆకుగూడు కట్టు పురుగు ఉధృతి కొన్ని ప్రాంతాల్లో గమనించడం జరిగింది. ఇది జూన్, జూలై, ఆగస్టులో మొదలయ్యి మనకి డిసెంబర్ వరకు ఉంటుందన్నమాట. ఈ ఆకుగూడు కట్టు పురుగు లార్వా ఏదైతే ఉందో అది 10 నుండి 15 ఆకుల్ని ఒక గూడులాగా కట్టి ఆ పత్రహరితాన్ని తినడం ప్రారంభిస్తుంది. వీటిని ఏ విధంగా నివారించుకోవాలో మనం చూసినట్లయితే మనకి పొడుగైన వెదురు కర్రలు మనం తీసుకుండి వాటిని ముందుగా ఈ యొక్క గూళ్ళను దులుపుకోవాలన్నమాట. ఈ గూళ్ళను దులుపుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న లార్వా కింద పడి చనిపోవటం జరుగుతుంది. తర్వాత మనం ఈ గూళ్ళను అన్నీ కూడా వేరి దూరంగా కాల్చివేయాలి. తర్వాత ఈ గూళ్ళను మనం దులిపిన తర్వాత మనం లాంబ్డా సైహోలిత్రిన్ 1 నుండి 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినట్లయితే చాలా ప్రాంతంలో దీన్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే తోటలు మనం నిర్లక్ష్యంగా వదిలేస్తామో అటువంటి తోటల్లో మనకి యొక్క కాండం తొలిచే పురుగు మనకి ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. వీటిని మనం నివారించుకోవాలంటే చెట్లు మొదల్లో మనం గమనించినప్పుడు మనకి రంధ్రాలు ఏర్పడటం జరుగుతుందన్నమాట. ఆ రంధ్రాలని గమనించినప్పుడు ఆ రంధ్రాల కింద మనకి ఏదైతే చెట్టు యొక్క పదార్థం అలాగే పురుగు విసర్జించిన మలాన్ని మనం గమనించినప్పుడు ఇనుప తీగలు లోపలికి చొప్పించి ఆ లార్వాల్ని బయటికి తీసి వాటిని చంపేయాలి. అంతేకాకుండా మనకి దూదిని పెట్రోల్లో కానీ కిరోసిన్లో కానీ ఈ యొక్క డీజిల్, పెట్రోల్ అలాగే ఇతర ఈథలిన్ వీటిలో మనం ముంచి ఆ యొక్క దూదిని మనం ఆ రంధ్రాల్లో పెట్టి బంకమట్టితో కనుక మనం మూసివేసినట్లయితే లోపల ఉన్న ఈ యొక్క లార్వాలు చనిపోవటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అలాగే మనకి ఈ యొక్క తెగుళ్ళ విషయంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా కొమ్మ ఎండు తెగులు అనేది కూడా వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఎండిపోయిన భాగాన్ని కత్తిరించి మనం కార్బెండిజమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఈ యొక్క యాజమాన్యం మనం పాటించినట్లయితే శాఖీయ దశ కానీ మరింత ఎక్కువగా ఉండి మంచి ఫలాలు రావడానికి ఈ మామిడిలో ఆస్కారం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. రైతులంతా కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యారు. ప్రధాన ఆహార పంటలతో పాటు నూనె గింజల సాగుకు రైతులు విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నారు. నూనె గింజ పంటల్లో ఖరీఫ్లో అధిక విస్తీర్ణంలో సాగవుతుంది వేరుశెనగ. వర్షాధారంగా సాగు చేసే ఖరీఫ్ వేరుశెనగలో దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. ఇందుకు అనిశ్చిత వర్షపాతం, పాత రకాలని సాగుకు ఎంచుకోవడం, విత్తన నాణ్యత లోపంతో పాటు చీడపీడలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఎర్రగొంగలి, వేరు పురుగులు, రసం పీల్చు పురుగులు, మొవ్వుకుళ్ళు వైరస్ వంటివి దిగుబడులకు అవరోధంగా మారుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించి ఖరీఫ్ పంట నుంచి ఎకరాకు 15 క్వింటాలకు పైగా అధిక దిగుబడులు సాధించాలంటే మేలైన రకాలను ఎంచుకోవడంతో పాటు విత్తే విధానం, సున్నిత దశల్లో నీటి తడులు, సమగ్ర సస్యరక్షణ వంటి మెలకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్.
ఈ వేరుశనగ పంటను ఈ తొలకరలో ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉన్నారు. సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే వేరుశనగలో మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకు గాను సేంద్రీయ పదార్థం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ నేలలు కానీ లేదనుకుంటే తేలికపాటి నేలలు కానీ మనం ఎంచుకున్నట్టయితే క్వాలిటీ రకమైనటువంటి ఈ పాడ్స్ అనేవి రావడానికి తేలికపాటి నేలల్లో ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నేల తయారీ విషయం మనం గమనించినప్పుడు 4 నుంచి 5 దుక్కులు బాగా చేసుకొని దాంట్లో 4 నుంచి 5 టన్నుల వరకు కూడా పశువుల ఎరువుని చివరి దుక్కులో వేసి మనం కలిదున్నుకొని మనం చేసుకున్నట్టయితే నేల తయారీ చాలా చక్కగా ఉంటుంది. ఈ రకాల విషయంలో ఈ మధ్య మనకు ఆచార్య ఎన్జే రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కొత్త రకాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వాటిలో ప్రధానమైనవి ఈ విశిష్ట అనే రకం 110 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 12 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తుంది. 50% వరకు కూడా నూనెను కలిగి ఉండి మనకి ఆకుమచ్చ తెగుల్ని సమర్థవంతంగా ఈ తట్టుకొని పెరిగే రకం అనమాట. ఎప్పటి నుంచో రైతు సోదరులు సాగు చేస్తున్నటువంటి ఈ నిత్యహరిత అనే రకం ఇది 110 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందించుతూ 50% వరకు కూడా ఈ నూనె శాతాన్ని కలిగి ఉండి రసం పీల్చే పురుగుల్ని కొంతవరకు కూడా తట్టుకొని పెరుగుతుంది. అలాగే K6 అనే రకం 100 రోజులు మనకి పంట చేతికి వచ్చేస్తుంది. 8 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తుంది. 48% వరకు కూడా దీంట్లో ఈ నూనె అనేది కలిగి ఉంటుంది అనమాట. అలాగే కదిరి అమరావతి రకం 115 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ 50% వరకు కూడా ఇది నూనెను కలిగి ఉంటుంది. లేపాక్షి అనే రకం ఇది 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 14 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. ఇది చాలా ఎక్కువ అధిక దిగుబడిని ఇచ్చినటువంటి రకము. విత్తన మోతాదు మనం గమనించినప్పుడు K6 కానీ ధరణి కానీ విశిష్ట అనే రకాలకు మనం గమనించినప్పుడు 50 నుంచి 55 కిలోల వరకు కూడా ఈ పలుకులు అనేవి మనకు ఒక ఎకరాకి అవసరమవుతూ ఉంటాయి. అలాగే కదిరి బోల్డ్ కానీ కదిరి చిత్రావతి కానీ కదిరి అమరావతి కానీ విషయానికి వచ్చినప్పటికీ మనకి 40 నుంచి 45 కిలోల వరకు కూడా విత్తనం మనకు అవసరం అవుతుంది. లేపాక్షి అనే రకం మనం గమనించినప్పుడు 35 కిలోల వరకు కూడా విత్తనం అనేది అవసరం అవుతూ ఉంటుంది. విత్తన శుద్ధి మనం గమనించినప్పుడు ఏంటంటే ఈ టెబుకొనజోల్ అనే మందుని 1 గ్రాము 1 కేజీ విత్తనానికి పట్టించి మనం ఎత్తుకున్నట్టయితే అన్ని రకాల ఈ కుళ్ళు తెగుల నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. వీటితో పాటుగానే ఈ ట్రైకోడెర్మా విరిడియా అనే మందును కూడా 8 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించినా కూడా వేరు కుళ్ళు తెగులు కానీ లేదంటే ఈ కాండం కుళ్ళు తెగులు కానీ మన అన్నింటినీ కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ ఇమిడాక్లోపిడ్ అనే మందుతో కూడా 2 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి విత్తినా కూడా ఈ వేరు పురుగు నుంచి మనం కాపాడుకోవచ్చు అన్నట్టు పంటని. అలాగే విత్తే దూరం మనం గమనించినప్పుడు ఈ విత్తే దూరంలో మనకి ఏదైతే ఈ బంచ్ టైప్ అంటే గుత్తి రకాలు ఉంటాయో ఆ గుత్తి రకాలకి వరుసకి 30 సెంటీమీటర్లు అలాగే వరుసలోని మొక్కకి 10 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం విత్తుకోవాలి. అలాగే ఏవైతే మనకి పాకే రకాలు ఉంటాయో అంటే ఈ లేపాక్షి రకమనే రకాల్లో ఈ పాకే తత్వం ఉంటుంది కాబట్టి ఆ పాకే రకాలన్నింటికీ కూడా వరుసకి 30 సెంటీమీటర్లు అలాగే వరుసలోని మొక్కకి 15 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం విత్తుకుంటే మంచిది. విత్తనం వేసిన వెంబటే ఈ పెండిమెథలిన్ అనే మందుని 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు కూడా కలుపు రాకుండా మనం నివారించవచ్చు. అలాగే 20 నుంచి 25 రోజులకు ఒకసారి ఒక గొర్రుతో అంతర్కృషి చేసినా కూడా చాలా వరకు మొలిచినటువంటి కలుపును కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు. వీటితో పాటుగా ఈ అంతర్కృషి కుదరనప్పుడు మనకి 20-25 రోజుల్లో ఈ గడ్డి జాతి మొక్కలు ఏమైనా మనకి ఎక్కువ కనిపించినప్పుడు ఈ ప్రొపాక్విజాపాప్ ఇథైల్ అనే మందుని 1/2 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ గడ్డి జాతి మొక్కలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే వేరుశనగలో తొలకరలో ఎరువుల యాజమాన్యం మనం గమనించినప్పుడు 8 కిలోల నత్రజని 16 కిలోల భాస్వరం అలాగే 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనం 1 ఎకరాకి అందివ్వాలి. దానికి గాను ఈ రైతు సోదరులు 18 కిలోల యూరియాని అలాగే 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని 33 కిలోల మొరేట్ ఆఫ్ పొటాషియం వేసుకున్నట్టయితే సరిపోతుంది. రైతు సోదరులు ఈ వేరుశనగలో DAPకి బదులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం వేసుకున్నట్టయితే మంచి దిగుబడులు అనేవి సాధించవచ్చు అనమాట. వీటితో పాటుగా ఈ సూక్ష్మధాతు లోపాల నివారణకు ఈ ఫార్ములా 4 కానీ లేదా ఫార్ములా 6 కానీ ఏదో ఒక దానిని 1 ఎకరాకు 500 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్టయితే చాలా మంచి దిగుబడులు అనేవి మనం దీంట్లో సాధించవచ్చు అనమాట. అలాగే దీంట్లో నీటి యాజమాన్యం మనం గమనించినప్పుడు మనం పైపాటుగా మనం నీరు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వేరుశనగలు ఎక్కువగా రొడ్డ పెరిగి మన కాయల తాలూకు దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి వేరుశనగలో ఖరీఫ్లో మనకు నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. దీంతో పాటుగానే ఎక్కడైనా మనకి బెట్ట పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రత్యేకించి ఈ ఊడ దిగే టైంలో కానీ పూత దశలో కానీ కాయ ఊరే టైంలో కానీ మనకి
మనకి ఎప్పుడైనా బెట్ట మనం గమనించిన ఏం చేస్తామనంటే తేలికపాటి నీటితనం ఇచ్చినట్టయితే ఈ నీటి యాజమాన్యాన్ని కూడా చక్కగా చేసిన వాళ్ళం అవుతాం. ఇక మనం సస్యరక్షణ విషయానికి మనం వచ్చినప్పుడు తొలకరలో ఈ వేరుపురుగు తోలకు నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. భూమి లోపల పెట్టినటువంటి గుడ్లు అనేవి వర్షం పడగానే అవి పొదిగి పిల్లలు అనేవి బయటకు వచ్చి అవి తెల్లని శరీరాన్ని కలిగి ఉండి అలాగే ఎర్రని తలతో ఉంటాయి. వీటి తాలకు ఉధృతి పెరిగినప్పుడు ఏమవుతుందంటే సి ఆకారంలో ఇలాగ వంక తిరిగి ఉంటాయి అన్నమాట. వేరన్నింటినీ కొరికేయడం వలన మొక్క చనిపోవడం కూడా జరుగుతుంది. సో దీన్ని నివారించడానికి లోతైన దుక్కులు చేసుకోవడము, అలాగే ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని 10 కిలోల వరకు కూడా మనకి ఈ పెక్క వేసినటువంటి సాలుల్లో వేసుకుంటే మనకు సరిపోతుంది. అలాగే రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చినప్పటికీ ఈ తామర పురుగులు అనేవి ఈ లేత ఆకుల అడుగు భాగాన్ని ఉండి పత్రహరితనంతటిని గోకి రసాన్ని పీల్చడం వలన ఏమవుతుందంటే ఆకులు అనేవి ముడతలుగా పడడం, వాటితో పాటుగానే ఈ కలర్ కూడా మారిపోతుంటుంది, అంటే పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఈ పేనుబంక కూడాను అలాగే పచ్చదోమ కూడాను ఏవైతే కొత్తగా వస్తున్నటువంటి భాగాలు ఉంటాయో వాటి దగ్గర చేరి రసాన్ని పీల్చడం వల్ల ఏమవుతుందంటే పసుపు రంగులోకి మారిపోవడం, వాటితో పాటుగానే ఈ గిడస బారిపోవడం కూడా జరుగుతుంది. ఈ మూడింటిని సమర్థవంతంగా నివారించాలంటే ఈ డైమెథయోయేట్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు, లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందుని 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే తెగుళ్ళ విషయం మనం గమనించినప్పుడు ఈ మొదలకుళ్ళు తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఈ మొదలకుళ్ళు తెగులు మనం విత్తనం వేసి నెంబటే కనుక ఈ మొదలకుళ్ళు తెగులు అనేది మనకు ఆశించినట్టయితే మొక్క ఎప్పుడు కూడా బయటికి రాకుండానే భూమి లోపలే చనిపోవడం జరుగుతుంది అనమాట. ఇది మొదటి దశలో. అలాగే ఎదిగిన దశలో కనుక ఆశించినట్టయితే మొక్క అంతా కూడా చనిపోవడం కూడా జరుగుతుంది. సో దీన్ని నివారించడానికి మన విత్తన శుద్ధి అనేది టెబుకోనజోల్ అనే మందుతో 1 గ్రామ్ 1 కేజీ విత్తనానికి పట్టించి చేయడం, అలాగే ట్రైకోడెర్మా విరిడిని మనకి 90 కేజీల ఈ పశువుల ఎరువు అలాగే 10 కిలోల వేపపిండితో పాటు కలిపి ఒక 4 రోజుల పాటు నీళ్లు చించరించి ఉండడం వల్ల ఏమవుతుందంటే అది మనకి బూజు అనేది ఎక్కుతుంది. ఆ బూజు పడినటువంటి ఈ ట్రైకోడెర్మా పదార్థాన్ని అంతటిని కూడా ఈ విత్తనం వేసేటప్పుడే పొలం అంతా సమానంగా జల్లుకొని వేసినట్టయితే ఈ మొదలకుళ్ళు తెగుల్ని అరికట్టవచ్చు. తగు యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే వేరుశెనగలో అధికంగా దిగుబడులను సాధించవచ్చు. కూరగాయల్లో పెద్దగా ఒడిదుడుకులు లేని పంట బెండ. ధరలు దాదాపు స్థిరంగా ఉండే బెండ సాగులో పల్లాకు తెగులు, కాయపుచ్చు మినహా ఇతరత్ర సమస్యలు తక్కువే. వీటిని అధిగమించి సాగు చేస్తే బెండ నుంచి సుమారు ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. అత్యధికంగా 14 నుంచి 15 టన్నుల దిగుబడిని సాధించిన రైతులు ఉన్నారు. బెండను ఖరీఫ్, వేసవి పంటలుగా సాగు చేస్తారు. ఖరీఫ్ పంటగా జూన్, జూలై మాసాల్లో విత్తుకొని సాగు చేస్తారు. ఖరీఫ్ బెండ సాగు ఎలా సాగాలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య నుంచి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయల్లో ప్రధానంగా బెండ కూడా ముఖ్యమైనది. ఇది వేసవి మరియు ఖరీఫ్ 2 కాలాల్లో మనము పండించుకోవచ్చు. బెండకి వాతావరణం చూసినట్లయితే ఇది ఉష్ణమండలి పంట కావున దీనికి వేడి పొడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చలితో కూడిన వాతావరణంలో ఈ పంట యొక్క మొక్కల పెరుగుదల సరిగ్గా ఉండదు. పగటి ఉష్ణోగ్రత చూసినట్లయితే 25 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద, రాత్రి ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మొక్కలు బాగా పెరిగి అధిక దిగుబడులను పొందవచ్చు. నేలలు చూసినట్లయితే సారవంతమైన ఇసుక నేలలు, మురికినీటి పోయే సౌకర్యము గల ఒండ్రు నల్ల రేగాడి నేలలు అనుకూలంగా ఉంటాయి. నేల యొక్క ఉదజని సూచిక 6 నుంచి 6.8 వరకు అనుకూలమైనవి. ఇంకా రకాలు చూసుకున్నట్లయితే సూటి రకాలలో అర్క అనామిక, అర్క అభయ్, పర్బని క్రాంతి, పంజాబ్ పద్మిని వంటి రకాలు, అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన ఎర్ర బెండ, కాశీ లాలిమా వంటివి సాగులో ఉన్నాయి. అలాగే హైబ్రిడ్లో చూసినట్లయితే అవంతిక, రాధిక, ప్రియా, సుప్రియ, విశాల్, విజయ్ ఇటువంటివి మన తెలంగాణ రాష్ట్రంలో అధికంగా సాగులో ఉన్న హైబ్రిడ్లుగా చెప్పవచ్చు. విత్తన మోతాదు 4 నుంచి 6 కేజీల విత్తనము 1 ఎకరాకి సరిపోతుంది వానాకాలం పంటగా విత్తుకున్నప్పుడు. అదే హైబ్రిడ్లు కనుక విత్తుకున్నట్లయితే 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. సాంద్రత చూసినట్లయితే బోజకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 45 సెంటీమీటర్లు పాటించి కొంచెం ఎక్కువ సాంద్రతలో ఈ వానాకాలం పంటని సాగు చేసుకున్నట్లయితే చీడపీడలు ఎక్కువగా ఆశించకుండా ఉంటాయి. హైబ్రిడ్లు కాకుండా మనము
సూటి రకాలని విత్తుకున్నట్లయితే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా విత్తన శుద్ధి చేసుకోవడానికి కీటకనాశిని అయినటువంటి ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. శిలీంద్రనాశిని అయినటువంటి క్యాప్టాన్ లేదా థైరామ్ 3 నుంచి 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. జీవన ఎరువులైనటువంటి ట్రైకోడర్మా విరిడి 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇలా విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలని ప్రధాన పొలంలో నాటుకోవడానికి ముందు 3 నుంచి 4 సార్లు ఎలాంటి పెళ్ళలు లేకుండా లోతు దుక్కులు చేసుకుని చదును చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 20 కిలోల భాస్వరము పొటాషినిచ్చే ఎరువులను జత చేసి ఆఖరి దుక్కిలో వేయాల్సి ఉంటుంది. దీంతోపాటు 200 కిలోల వేపపిండి అలాగే ఎజిటోబ్యాక్టర్ ఎజోస్పైరిలం లాంటి జీవన ఎరువులు కూడా వేసినట్లయితే మనం 50% వరకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక నత్రజని విషయానికి వస్తే నత్రజని ఈ పంటకి 48 కిలోలు అవసరం అవుతుంది. ఇది 3 భాగాలుగా చేసి మొదటి భాగం ఆఖరి దుక్కులో వేసి మిగిలిన 2 భాగాలు విత్తిన 30 మరియు 45 రోజుల తర్వాత పైపాటుగా అందించాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యంలో భాగంగా విత్తిన వెంటనే మనము నీరు అందించాల్సి ఉంటుంది. తర్వాత 3 నుంచి 4 రోజులకు ఒకసారి మనము నేలలో ఉన్న పదును చూసుకొని వర్షాకాలం కాబట్టి మనము వారం రోజులు కానీ 10 రోజుల వ్యవధిలో కానీ మనం నీరు అందించుకోవచ్చు. ఇక అంతర్కృషిలో భాగంగా ఈ కలుపు నివారణకి ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అయినటువంటి పెండిమిథాలిన్ స్టాంప్ 200 లీటర్ల నీటికి 1.2 లీటర్లు పెండిమిథాలిన్ మందుని కలిపి ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి తొలి దశలో అంటే మొదటి 30 రోజుల వరకు మనము కలుపు రాకుండా నియంత్రించుకోవచ్చు. ఆ తరువాత 30 మరియు 45 రోజులకు ఒకసారి కూలీలను పెట్టుకొని కలుపు తీయించుకొని మట్టి మొదలు ఎగదోసినట్లయితే పంటలు ఈ కలుపుని నివారించుకోవచ్చు. సస్యరక్షణలో భాగంగా మనము ప్రధానంగా ఈ బెండలో పల్లాకు తెగులు అనేది మనము ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ పల్లాకు తెగులు వచ్చిన మొక్కలు ఈనెలు పసుపు రంగులోకి మారి పచ్చదనాన్ని కోల్పోయి మొక్కలు గిడసబారిపోయి ఆకులు మరియు కాయలు కూడా వాటి ఆకారాన్ని కోల్పోయి గిడసబారిపోయినట్లు ఉంటాయి. ఈ వైరస్ జనరల్గా తెల్లదోమల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ తెల్లదోమల ఉనికిని కంట్రోల్ చేయడానికి IPM వేలో మనము జిగురాకు కట్టలుని పొలంలో 10 నుంచి 12 వరకు ఎకరానికి కట్టినట్లయితే ఈ పసుపు రంగు జిగురాకు కట్టలు ఈ తెల్లదోమలని ఆకర్షింపజేసి మనము దాని ఉనికిని శాతాన్ని మనము తెలుసుకొని ఈ తెల్లదోమల్ని కంట్రోల్ చేయడానికి ఇమిడాక్లోప్రిడ్ అనే కీటకనాశిని 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఎసిఫేట్ అనే మందుని 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా పురుగులు విషయానికి వచ్చే మనము మువ్వ మరియు కాయతొలుచు పురుగు మన బెండలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది మొదటి దశలో మువ్వని ఆకర్షించి తర్వాత కాయల్లోకి తిని పంటని నాశనం చేస్తుంది. తద్వారా దిగుబడి కూడా చాలా నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ మువ్వ మరియు కాయతొలుచు పురుగు ఉన్న మొక్కలని ముందుగా పీకి పక్కన వేసేయాలి, కాల్చివేయాలి. తరువాత దీన్ని కంట్రోల్ చేయడానికి క్వినాల్ఫాస్ లేదా ప్రొఫినోఫాస్ అనే మందుని 2 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగుని కంట్రోల్ చేయడానికి మనకి మార్కెట్లో ఫ్రూట్ బోరర్ లింగాకర్షక బుట్టలు అనేవి దొరుకుతాయి. ఇవి మనం ఎకరాకి 25 నుంచి 30 వరకు అమర్చుకున్నట్లయితే ఆ పురుగులు అందులో పడి పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కెమికల్గా కంట్రోల్ చేయాలంటే క్వినాల్ఫాస్ కానీ ప్రొఫినోఫాస్ అనే మందుని 2 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇట్లా కీటకనాశినులు పిచికారీ చేసినప్పుడు ఒక వారం రోజుల ముందే మనము కోతని తీసుకోవడము, మరి పిచికారీ చేసిన తర్వాత ఒక వారం నుంచి 10 రోజుల తరువాత మనను కాయలను కోసుకోవడం అనేది చేయాలి. ఎందుకంటే ఈ పురుగు మందులో ఉన్న అవశేషాలు మొక్కలపై మనం తినే కాయల్లో ఒక 10 నుంచి 15 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 నుంచి 15 రోజుల తర్వాత మనము కోతను కోసుకోవాలి.
ఈ యాజమాన్య పద్ధతులు పాటించి రైతులు ఈ బెండ సాగు చేసినట్లయితే ఎకరానికి 7 నుంచి 10 టన్నుల వరకు దిగుబడిని ఆశించవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.